హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. ఈరోజు మనతో ట్రెండింగ్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో RRR మనకి రీసెంట్గా ఆస్కర్ అవార్డు కూడా కొట్టింది. సో RRR 1 అయితే చాలా బాగా హిట్ అయింది. RRR 2 వస్తుంది అనే విషయం తెలుసు, కానీ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది తెలియదు. కానీ ఖచ్చితంగా మళ్ళీ రాజమౌళియే డైరెక్ట్ చేస్తారని మనం అనుకున్నాం. ఇప్పుడు రాజమౌళి గారు జస్ట్ డైరెక్షన్ ఇస్తుంటే ఇంకొక డైరెక్టర్ ఈ మూవీ తీయబోతున్నారు అంటూ కొంతమంది నెటిజన్లు అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అంటే ఉన్నట్టు చెప్పుకోవాలంటే బాధగా ఉంటుంది. తిరుమలారు పెద్ద కథ కాదమ్మా. కాదంటే ఆయనకున్నటువంటి ఈ కమర్షియల్ అవుట్లుక్తో ఆ సినిమా మీద ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేశాడు. వీళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలియదు, కానీ నేను సినిమా టెక్నీషియన్నే. ఓ పక్క కొమరం భీమ్ వచ్చాడు, ఓ పక్క అల్లూరి సీతారామరాజు వచ్చాడు. ఇద్దరు నాకు కనబడలేదు. అటు కొమరం భీము కనబడలేదు, ఇటు అల్లూరి సీతారామరాజు కనబడలేదు. మళ్ళీ కొమరం భీము అల్లూరి సీతారామరాజు అంటుంటే నా నవ్వు వచ్చిందన్నమాట. కొమరం భీముకి అల్లూరి సీతారామరాజుకి ఉన్నటువంటి ఎక్కడ స్వాంతన ఉంది, ఎక్కడ పొత్తు ఉంది వీళ్ళిద్దరికీ. కనుక ఈ సినిమా ఒక 1200 కోట్ల రూపాయలు లాభాన్ని తెచ్చిపెట్టిందని వీళ్ళు అంటున్నారు. అక్కడ లాభాన్ని తెచ్చిపెట్టిందా లేదా అన్నది లెక్కలు చెబుతాయి, అది మనం చెప్పవలసిన అవసరం లేదు. కానీ కాదంటే ఇక్కడ ఒక పాటకి ఆస్కార్ అవార్డు రావడం కానీ, ఆ పాట ప్రపంచవ్యాప్తంగా బాగా మారుమ్రోగిపోవడమే కానీ, అక్కడ ఎన్టీ రామారావు గారు అంటే తారక్ కానీ రామ్ చరణ్ కానీ వాళ్ళిద్దరూ కలిసి ఆ వేదికను పంచుకోవడం కానీ, ఇవన్నీ కొంచెం ఒక 1000 కోట్ల రూపాయలు వచ్చినటువంటి సినిమాకు ఉండవలసిన హంగులుగా మిగిలిపోతాయి. మీకు అర్థమైందా? అందువల్ల అది ఒక ప్రత్యేకత ఉంది. బికాజ్ ఇట్ ఈస్ రాజమౌళి గనక ఈ ఎస్టాబ్లిష్డ్ ది పిక్చర్ లైక్ ఎనీథింగ్. లేకపోతే ఇంకోరైతే ఆ సినిమా చేయలేరు, ఆ సినిమాని సేల్ చేయలేరు, సినిమాని ఆడించలేరు, సినిమాని అంతగా ప్రమోట్ చేయలేరు అన్నమాట. అది చూసుకోవాలి. రెండోసారి సినిమా తీయడం అది నిజంగా వాళ్ళు చేస్తున్నట్టయితే అది రాజమౌళి డైరెక్షన్ కాకపోతే సాహసమే అవుతుంది. సాహసం అయినప్పుడు రిజల్ట్ మనం చెప్పలేము. సాహసం చేస్తాం, కత్తి మీద సాగు చేస్తాము, కాలు తెగిపోకుండా ఉంటుందంటే తెగిపోకుండా ఉంటే పెద్ద పేరు వస్తుంది. కానీ తెగిపోవడం సహజం. కత్తి మీద సాము అంటే అందుకే అంటారు అనమాట. కత్తి మీద సానంటే సాము అంటే చాలా మెలకువగా చేయాలన్నమాట. మరి ఇట్లాంటి ప్రయత్నం చేసేవారు ఎవరైనా సరే ఆ విధంగానే చేయవలసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మనకి రామ్ చరణ్ ఎన్టీఆర్ క్యారెక్టర్స్ కొమరం భీమ అల్లూరి సీతారామరాజు అనేసి అన్నారు. కానీ మనకి పార్ట్ 1లో ఎక్కడ అసలు కనిపించలేదు. క్యారెక్టర్స్ నేమ్స్ కూడా అవి కాదు, అసలు వాళ్ళ స్టోరీ ఏం తీసుకురాలేదు. అసలు వీళ్ళిద్దరికి సంబంధం లేదు చెప్పాలంటే. ఒక చిన్న లవ్ స్టోరీ నార్మల్గా చూపించారు. అసలు పార్ట్ 2లో ఏమన్నా చూపిస్తారనుకుంటున్నారా మీరు? మరి అది నిజంగా ఒకవేళ అటు కొమరం భీమ్ తాలూకు కార్యాచరణ, ఇటు అల్లూరి సీతారామరావు తాలూకు వ్యూహరచన, ఒక విధంగా జనంతో మమేకి అవ్వడం, ఇవన్నీ చూపించినట్టయితే బాగానే ఉంటుంది. చెప్పలేం కదా, కథ వాళ్ళ చేతుల్లో ఉంది ఇప్పుడు. కానీ పాతకాలం నాటి అంటే తిరుమలారు మొదటి పార్ట్ 1లో ఉన్న కథగా మాత్రం ఆ కథకి ఎక్స్టెన్షన్ అయితే మాత్రం ఎవడు చూడు సినిమాని. అది ఇప్పుడు నిజంగా పాత్రలు ఈసారైనా కొమరం భీమ్ బతికొచ్చినా, ఈసారైనా అల్లూరి సీతారామరాజు బతికొచ్చినా చాలా పవర్ఫుల్గా చేశారంటే ఏమో చూడాలి. అందులో RRR పాటకి సాంగ్ నాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చింది. అది బాగానే ఉంది, కానీ అంతకన్నా గొప్ప సాంగులు తెలుగులో ఎన్నో ఉన్నాయి కదా సార్. దీనికే రావడం వెనకాల అసలు ఏమైంది? ప్రమోట్ చేసుకున్నారమ్మా. అది ప్రమోట్ తెలుస్తుంది. అయితే వాళ్ళు ఆస్కార్ జ్యూరీతో ఎంతవరకు మమైక్యం అయిపోయారంటే నెక్స్ట్ ఫర్దర్గా ఆస్కార్ అవార్డు జ్యూరీ మెంబర్స్లో వీళ్ళ స్టాఫ్ని కూడా తీసుకుంటున్నారంటే అది మరి వీళ్ళు ఎంతగా మమైక్యం అయ్యారనేది మనం చెప్పొచ్చు. తప్పేమీ లేదు. ఇది ప్రెస్టీజియస్ జాబ్. ఇదంతా కూడా చాలా ట్రెమెండస్ జాబ్ చేసినట్టు లెక్క. సో RRR 1 పార్ట్ 1 1200 కోట్ల ప్రాఫిట్ని తీసుకొచ్చి పెట్టింది. అది రాజమౌళికి సగం క్రేజ్ ఉండడం వల్ల, రాజమౌళి తీయడం వల్ల అని చెప్పుకోవచ్చు. మేజర్ ప్రియారిటీ రాజమౌళికి ఇవ్వచ్చు.
ఇప్పుడు పార్ట్ 2 రాజమౌళి కాకుండా వేరే వాళ్ళు తీస్తే ఎంతమంది సినిమా చూడడానికి వస్తారంటారు? అదేనమ్మా, వన్ మ్యాన్ షో అమ్మది. రాజమౌళి కాకపోతే ఆ సినిమా కాదు. రాజమౌళి కాబట్టి ఎందుకు మొత్తం జంతర్ మంతర్ మాయాజాలం టపా 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 సినిమా చూస్తుంటే ఏముందంటే ఏమీ లేదు, ఏమి లేదంటే అన్నీ ఉన్నాయి అనిపించే మంత్రజాలం, మాయాజాలం ఎవరు చేయలేరు. అది అనితర సాధ్యమైన దర్శకత్వపు ప్రతిభ ఆయనలో ఉంది. అది రామ్ చరణ్ మూవీస్కి అయితే చాలా బాగా హిట్. అసలు మెగా ఫ్యామిలీలో అసలు అబ్బాయిలు ఎవరు వచ్చినా సరే మంచి హిట్స్ అందుకుంటారు. రామ్ చరణ్ మూవీస్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు కొన్ని, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? రామ్ చరణ్ మంచి వ్యాపార దక్షత గల వ్యక్తి. ఒపీనియన్ ఏముంది, ఇట్ ఈస్ గుడ్. అది రామ్ చరణ్ కాబట్టి చేయగలుగుతాడు, అదే చిరంజీవి చేయలేడు కదా. రామ్ చరణ్కి ఎలా ఉంటుందంటే 100 కోట్లు అంటే నథింగ్. వ్యాపారం చేస్తున్నాం 100 కోట్లే అవుద్ది అంటే అంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్న కొద్దీ లాభాలు కూడా పెరుగుతాయి అనేటువంటి ఆలోచన ఆయనది. చిరంజీవి గారి దృష్టిలో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్న కొద్దీ రిస్క్ పెరుగుతుంది అనేటువంటి భయం చిరంజీవి గారిది. ఇద్దరికి సైకాలజీలో అంత మార్పు ఉందన్నమాట. ఐ డూ వెల్కమ్ ఓన్లీ రామ్ చరణ్, నాట్ చిరంజీవి గారు. నువ్వు భయపడుతూ పనిచేసినట్టయితే నువ్వే సాధించలేవు కదా. రామ్ చరణ్ అయితే ఆయన అటో ఇటో ఒకవేళ 200 ఓట్లు పోయిందనుకో నథింగ్. ఆయనకి పెద్ద వెక్కిళ్ళతో ఏడ్చేయండి పరిస్థితి కాదు. వ్యాపారం చేసాం, పోయిందో దానిలో వస్తుందో దాని పోతుంది. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాళ 10 న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మేము ముందుంటుంది ఆద్యా మీడియా.